గుడ్ మార్నింగ్ అమ్మ. కమింగ్ టు ద టుడేస్ క్లాస్. సి ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం అంటే లాస్ట్ బ్యాచ్లో చెప్పిన క్లాసెస్ మళ్ళీ అలా రిపీట్ చేయడం వల్ల అంతగా అడ్వాంటేజ్ ఏం లేదు. సో ఆల్రెడీ ఆ రికార్డింగ్ క్లాసెస్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. యూ హ్యావ్ దిస్ పర్టికులర్ జూలై 10th సంబంధించిన ప్లేలిస్ట్ మీ దగ్గర ఉంది. సో ఎవరి దగ్గరైనా జూలై 10th సంబంధించి ప్లేలిస్ట్ లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను జూలై 10th ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఆ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి. దాంతో పాటుగా ఎక్స్ట్రా టాపిక్స్ అనేవి మనం మాట్లాడుకుందాం. ఓకే. సో ఎస్టర్డే మనం డేటా టైప్స్ కోసం మాట్లాడుకుంటున్నాం. ఎస్టర్డే మనం డేటా టైప్స్ ఏం మాట్లాడుకున్నాము? ఎస్టర్డే లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, జస్ట్ రేంజ్ కోసం ఇంట్రడక్షన్ అనేది ఎస్టర్డే ఇచ్చాను. బట్ ఈరోజు ఏం చేద్దామంటే ఈరోజు నేను వేరొక టాపిక్లోకి వెళ్తున్నాను. ఈరోజు నేను అరేస్ అనే టాపిక్లోకి వెళ్తున్నాను. సో ఈరోజు నుంచి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డౌట్ సెషన్ అనేది తీసుకుంటానండి. రేపటి నుంచి ప్రతిరోజు ఇనీషియల్గా క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక డౌట్ సెషన్ అనేది పెట్టుకుందాం. సో డౌట్ సెషన్లో ఏం చేద్దామంటే మీరు ఈ రికార్డింగ్స్ అనేవి ఫాలో అవ్వండి. సో రికార్డింగ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు ఏం ఫాలో అవుతారంటే డేటా టైప్స్కి సంబంధించి లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, రేంజ్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి. ఇక్కడ మీకు డే 4 అని కనిపిస్తుంది కదమ్మా. డే 4లో సెట్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఏంటి, అదర్ డేటా టైప్స్ అంటే బూలియన్ కోసం అండ్ అదర్ డేటా టైప్స్ కోసం మొత్తం అంతా కూడా ఇక్కడ మీకు ఫుల్ రికార్డింగ్ అంతా కూడా డే 4లో ఉంటుంది. ఈరోజు మీరు డే 3, డే 4 ఈ రెండు కూడా ఇంట్లో ఒకసారి రికార్డింగ్స్ చెక్ చేయండి. జూలై 10th బ్యాచ్లో సో డే 3, డే 4 ఈ రెండు కంప్లీట్గా మీరు ఈరోజు ఇంట్లో రికార్డింగ్ ఫాలో అవ్వండి. అండ్ ప్రోగ్రామ్స్ నేను మీకు జీ డ్రైవ్లో పంపిస్తాను. దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను మీకు జీ డ్రైవ్లో పంపిస్తాను. సో జస్ట్ మీరు ఆ రికార్డింగ్స్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డౌట్ వస్తే నో ఇష్యూ. సో రేపటి క్లాస్లో ఫస్ట్ నేను మీ డౌట్స్ క్లియర్ చేసిన తర్వాతే క్లాస్లోకి వెళ్తాను. ఓకే. సో ఈరోజు మనం కొత్త టాపిక్ ఏం స్టార్ట్ చేద్దాం అంటే అరేస్ అనే ఒక టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో టేక్ ద హెడింగ్ అరేస్. ద టాపిక్ నేమ్ ఈస్ అరేస్. మన డేటా టైప్స్కి సంబంధించి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా డోంట్ వరీ. సో రేపటి క్లాస్లో నన్ను అడగండి. సో నాట్ ఓన్లీ డేటా టైప్స్, ఇక్కడ రికార్డింగ్ క్లాసెస్లో డే 1, డే 2, డే 3, డే 4 4 days వరకు మీరు ఇంట్లో చెక్ చేయండి. ఈ 4 days క్లాస్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా రేపు నేను క్లియర్ చేస్తాను. అదేవిధంగా ప్యారలల్గా వెళ్దాం. అదేవిధంగా రేపు మీరు ఏం చేస్తారంటే ఈ డే 5 క్లాస్ మీరు రేపు చెక్ చేసుకుంటారు ఇంట్లో. సో డే 5కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డే ఆఫ్టర్ టుమారో మీరు నన్ను అడగండి. అలా రోజుకి ఒక్కొక్కటి పార్లల్గా మీరు రికార్డింగ్స్ని చెక్ చేసుకుంటూ వెళ్ళండి. నేను చెప్పే క్లాసెస్ని కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. సో మనం చెప్పుకున్న ఈ క్లాసెస్లో మీకు ఏ డౌట్ ఉన్నా నేను క్లియర్ చేసిన తర్వాతే నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తాను. ఓకే రైట్. సో నౌ టేక్ ద హెడింగ్. ఈరోజు హెడింగ్ తీసుకున్నామా, అరేస్ అనే ఒక టాపిక్ హెడింగ్ తీసుకోండి. సే మీ అందరికీ కూడా నార్మల్గా వేరియబుల్ అంటే ఏంటో తెలుసు కదమ్మా. వేరియబుల్లో ఎన్ని వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతాం? నార్మల్ వేరియబుల్లో మీరు ఎక్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నారనుకోండి జనరల్గా. సో ఎక్స్ అనే వేరియబుల్లో అట్ ఏ టైమ్ యూ కెన్ స్టోర్ ఎ సింగిల్ వాల్యూ, ఐదర్ 10 కానీ 20 కానీ 30 కానీ ఒక వాల్యూని స్టోర్ చేయగలుగుతారు. అఫ్కోర్స్ లిస్ట్లోని టపుల్లోనే మనం మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతాం. సేమ్ లైక్ యువర్ లిస్ట్ అండ్ టపుల్. సో ఆల్రెడీ ఎస్టర్డే మనం లిస్ట్ కోసం మాట్లాడుకున్నాం, ఎస్టర్డే మనం టపుల్ కోసం మాట్లాడుకున్నాం. సో లిస్ట్లోని టపుల్లోని మీరు ఎలా అయితే ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతున్నారో ఇన్ ద సేమ్ వే ఇన్ అరేస్ ఆల్సో యూ కెన్ స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్. అరేస్లో కూడా మీరు ఏం చేయగలుగుతారు? మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయగలుగుతారు. కాకపోతే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అరేలో. సో మనకి లిస్ట్లో అండ్ టపుల్లో ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నామో డిఫరెంట్ డేటా టైప్స్ని అలౌ చేస్తుందని చెప్పుకున్నాం. లిస్ట్ అనేది మీకు డిఫరెంట్ డేటా టైప్స్ని అలౌ చేస్తుంది. టపుల్ అనేది కూడా డిఫరెంట్ డేటా టైప్స్ని అలౌ చేస్తుంది యాజ్ పర్ అవర్ ఎస్టర్డేస్ క్లాస్. బట్ అరే అనేది మీకు డిఫరెంట్ డేటా టైప్స్ని అలౌ చేయదు. సో యూ నీడ్ టు గివ్ ద సేమ్ డేటా టైప్ వాల్యూ. ఇస్తే అన్ని ఇంటీజర్స్ అయినా ఇవ్వాలి, లేదా అన్ని ఫ్లోట్ అయినా ఇవ్వాలి, లేదా అన్ని స్ట్రింగ్ అయినా ఇవ్వాలి. సేమ్ డేటా టైప్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మనకి పైథాన్ ఇష్యూకి వచ్చేటప్పటికి పైథాన్లో వన్ కంపేర్ టు అరేస్, అరేస్తో కంపేర్ చేస్తే నంపై అనే కాన్సెప్ట్ చాలా ఫెమిలియర్ కాన్సెప్ట్. అంటే నవడేస్ ఎక్కువగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేసేది నంపై కోసం ఎక్కువగా మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బట్ నంపైలోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ మీరు అరేస్ నేర్చుకున్న తర్వాతే నంపైలోకి వెళ్ళగలుగుతారు. ఏం లేదు. సో అరే అనేది ఒక లైబ్రరీ, నంపై అనేది కూడా ఒక లైబ్రరీ. అరే అనేది ఒక లైబ్రరీ, నంపై అనేది కూడా ఒక లైబ్రరీ. ఈ లైబ్రరీస్ని బేస్ చేసుకొని వీ కెన్ కాల్ సమ్ ఫంక్షన్స్. మనం కొన్ని ఫంక్షన్స్ని
కాల్ చేయగలుగుతాం. అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో ఏం లేదు, అరే అనే లైబ్రరీని బేస్ చేసుకొని మీరు అరేస్ని క్రియేట్ చేసేటైతే యూ కెన్ క్రియేట్ ఓన్లీ సింగిల్ డైమెన్షన్ అరే. మీరు ఎలాంటి అరేస్ని క్రియేట్ చేయగలుగుతారు? సింగిల్ డైమెన్షన్ అరేస్ని మాత్రమే క్రియేట్ చేయగలుగుతారు విత్ యూజింగ్ అరే లైబ్రరీ. అదే మీరు నంపై అనే లైబ్రరీని బేస్ చేసుకొని అరేని క్రియేట్ చేస్తే యూ కెన్ క్రియేట్ ద టూ డైమెన్షన్ అరే. మీరు ఎలాంటి అరేస్ని క్రియేట్ చేయగలుగుతారు? టూ డైమెన్షన్ అరేని క్రియేట్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు నంపై అనే లైబ్రరీ యూస్ చేస్తే, సో నంపై అనే లైబ్రరీ కాకుండా అరే అనే లైబ్రరీ యూస్ చేస్తారనుకోండి, సో దెన్ యూ కెన్ క్రియేట్ ఓన్లీ సింగిల్ డైమెన్షన్ అరే. సింగిల్ డైమెన్షన్ అరేస్ని మాత్రమే క్రియేట్ చేయగలుగుతారు. మనం రెండు చూద్దామండి. అరేస్ చూద్దాం ఫస్ట్. అరే లైబ్రరీ అయిపోయిన తర్వాత మీకు నంపై లైబ్రరీ కూడా చెప్తాను. సో వాట్ ఈస్ ద సింగిల్ డైమెన్షన్ అండ్ టూ డైమెన్షన్? సో ఏం లేదమ్మా, మనకి చిన్నప్పుడు మ్యాథమెటిక్స్లో ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్ అని చెప్తారు కదా. ఇలా ఉంటుంది దీన్ని ఎక్స్ యాక్సెస్ అంటాం, ఇలా ఉంటుంది దీన్ని ఏమంటాము? వై యాక్సెస్ అంటాం. సో మీరు డేటాని ఓన్లీ ఇలా ఎక్స్ యాక్సెస్లో మాత్రమే స్టోర్ చేస్తే దాన్ని ఏమంటామండి? సింగిల్ డైమెన్షన్ అరే. చూడండి, ఇక్కడ ఎక్స్ అనే ఒక అరే తీసుకున్నాను. సో డేటా ఓన్లీ ఒకే లైన్గా ఇలా స్టోర్ చేసుకుంటూ వెళ్ళాం కదమ్మా. జస్ట్ వి స్టోర్ ద డేటా ఈ స్ట్రైట్ లైన్, ఇలా ఒక లైన్గా మనం డేటాను స్టోర్ చేసుకుంటూ వెళ్ళాం కదా. దీన్ని ఏమంటున్నాం? సింగిల్ డైమెన్షన్ అరే అంటున్నాం. సో డేటాని ఇలా లైన్గా కాకుండా, అంటే ఇలా రో వైజ్గా కాకుండా, ఇలా మీరు కాలం వైజ్గా కూడా డేటాని స్టోర్ చేయొచ్చు. అంటే డేటాని ఇలా కూడా మీరు స్టోర్ చేయొచ్చు అడ్డగా. అంటే మన భాషలో చెప్పాలంటే మీరు డేటాని రోస్ అండ్ కాలమ్స్ రూపంలో స్టోర్ చేయగలుగుతారు విత్ యూజింగ్ టూ డైమెన్షన్ అరే. అర్థమైందమ్మా? సింగిల్ డైమెన్షన్ అరేలో మీరు డేటాని ఓన్లీ రో వైస్లో మాత్రమే స్టోర్ చేస్తారు. అదే టూ డైమెన్షన్ అరేలో మీరు డేటాని రోస్ రూపంలో స్టోర్ చేయగలుగుతారు, యాజ్ వెల్ యాజ్ కాలమ్స్ రూపంలో కూడా స్టోర్ చేయగలుగుతారు. దట్ మీన్స్ టేబులర్ ఫార్మాట్లో మీరు డేటాని స్టోర్ చేయగలుగుతారు. టేబులర్ ఫార్మాట్లో మీరు డేటాని స్టోర్ చేయగలుగుతారు ఇన్ టూ డైమెన్షన్ అరే. సో దట్ ఈస్ పాసిబుల్ ఇన్ నంపై లైబ్రరీ. అది మీకు నంపై లైబ్రరీలో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. బట్ మనం నంపై రేపు మాట్లాడుకుందాం, ఈరోజు అరే కోసం మాట్లాడుకుందాం. ఓకే, సి అబ్జర్వ్ దిస్ ప్రోగ్రామ్. ఒక చిన్న ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ మీరేం చేస్తారంటే ఇనిషియల్లీ యూ నీడ్ టు క్రియేట్ ఏ ప్యాకేజ్. ఒక పైథాన్ ప్యాకేజ్ని క్రియేట్ చేసుకున్నాం. పైథాన్ ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేస్తాం? హౌ టు క్రియేట్ ఎ పైథాన్ ప్యాకేజ్? మీకు ఆల్రెడీ పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడం చెప్పుకున్నాం కదమ్మా. మనం పైచార్మ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇనిషియల్గా న్యూ ప్రాజెక్ట్ అని చెప్పి వీఆర్ క్రియేటింగ్ ఏ ప్రాజెక్ట్ లైక్ పైథాన్ ప్రాజెక్ట్. పైథాన్ ప్రాజెక్ట్ పైన రైట్ క్లిక్ చేస్తాం. రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తామా? న్యూ అనే ఆప్షన్లోకి వెళ్తాం. న్యూ అనే ఆప్షన్లో పైథాన్ ప్యాకేజ్, పైథాన్ ప్యాకేజ్. సో ఎందుకండి మళ్ళీ ఈరోజు దీనికోసం చెప్తున్నారు అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా, అందుకు చెప్తున్నా. ఇది ఈ పైథాన్ ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు సో ఇక్కడ నేను అరేస్ అని చెప్పి ఒక పైథాన్ ప్యాకేజ్ క్రియేట్ చేశాను. సో ఇది లోవర్ కేస్లో ఉండాలి, మీకు తెలిసిందే. ఆల్రెడీ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే కూడా మనం అదే విషయం మాట్లాడుకున్నాం. ప్యాకేజ్ నేమ్ ఎప్పుడు లోవర్ కేస్లో ఉండాలి. బట్ ఈరోజు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బిల్ట్ ఇన్ నేమ్స్ ఏవి కూడా మీరు మీ ప్యాకేజ్ నేమ్గా తీసుకోకూడదు. మా బిల్ట్ ఇన్ నేమ్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మనకు పైథాన్లో, ఆల్రెడీ బిల్ట్ ఇన్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, బిల్ట్ ఇన్ లైబ్రరీ నేమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బిల్ట్ ఇన్ లైబ్రరీ నేమ్స్ని మీరు మీ ప్యాకేజ్ నేమ్గా తీసుకోకూడదు. అలా తీసుకుంటే ఆ ప్యాకేజ్లో ఉండే ఒక్క ప్రోగ్రామ్ కూడా పనిచేయదు. ఆ ప్యాకేజ్లో ఉండే ఒక్క ప్రోగ్రామ్ కూడా పనిచేయదు. ఆ ప్యాకేజ్లోనే ఉండేవి కాదండి, రిమైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా పనిచేయకపోవచ్చు. మిగిలిన అన్ని ప్రోగ్రామ్స్ కూడా మీకు ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు కేర్ఫుల్గా, సో ఎట్టి పరిస్థితిలో కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లైబ్రరీ నేమ్స్ ఇక్కడ మీరు తీసుకోకూడదు. అంటే అర్థం ఏంటమ్మా? అరే అనేది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లైబ్రరీ. అరే ఈజ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ లైబ్రరీ ఇన్ ద పైథాన్, ద బిల్ట్ ఇన్ లైబ్రరీ ఇన్ ద పైథాన్. సో ఇక్కడ మీరు ప్యాకేజ్ని క్రియేట్ చేసుకునేటప్పుడు మీ ప్యాకేజ్ నేమ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అరే అని ఇవ్వకూడదు. ఎందుకమ్మా ఇంత క్లియర్గా చెప్తున్నాను అంటే 99% అందరూ ఇదే తప్పు చేస్తారమ్మా. ప్రతి ఒక్కరూ ఈ తప్పు చేస్తారు. సో దట్స్ వై నేను మరీ చెప్తున్నాను, మీరు ప్యాకేజ్ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితిలో మీ ప్యాకేజ్ నేమ్ ఏమై ఉండకూడదమ్మా, ఈ బిల్ట్ ఇన్ నేమ్స్ మీ ప్యాకేజ్ నేమ్గా తీసుకోకూడదు. ఏవైతే బిల్ట్ ఇన్ లైబ్రరీస్ ఉన్నాయో ఆ బిల్ట్ ఇన్ లైబ్రరీ నేమ్ మీ నేమ్గా తీసుకోకూడదు. సో ఏదైనా చిన్న డిఫరెన్స్ ఇవ్వండి. అంటే ఇక నేను ప్యాకేజ్ నేమ్ అరే అని ఇచ్చాను అనుకోండి, మనకి ఒక్క ప్రోగ్రామ్ కూడా పనిచేయదు, ఏ ప్రోగ్రామ్ వర్క్ అవ్వదు. సో అరే అని కాకుండా సో అరేస్ అని పెట్టాను, పక్కన జస్ట్ ఒక ఎస్ యాడ్ చేశాను అంతే. లేదా మీరేం చేయొచ్చు, అరే అండర్ స్కోర్
ప్యాకేజ్ అని పెట్టుకోండి, లేదా అరే అండర్ స్కోర్ ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి. ఏదైనా ఒక చిన్న డిఫరెన్స్ ఇవ్వండి సరిపోతుంది. సో డోంట్ గివ్ ద బిల్ట్ ఇన్ ప్యాకేజ్ నేమ్స్, బిల్ట్ ఇన్ లైబ్రరీ నేమ్స్ యాజ్ యువర్ ప్యాకేజ్ నేమ్. మీ ప్యాకేజ్ నేమ్గా ఇక్కడ మీరు అరే అని తీసుకోకూడదు. ఇంతవరకు అందరికీ ఓకేనా, కన్ఫామా? ఓకే, ఈ తప్పు చేయరు కదా ఎవరు కూడాను. ఇక్కడ అరే అని ఎవరెవరు కదా. ఓకే, ఎందుకంటే ఇన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ రేపు ఏమొస్తుంది అంటే ఇష్యూ, అందరికీ సార్ నాకు ఒక్క ప్రోగ్రామ్ కూడా పని చేయట్లేదండి, ఎందుకు చేయట్లేదో తెలియట్లేదు అని అడుగుతూ ఉంటారు. మీరు ఇక్కడ ప్యాకేజ్ నేమ్ అరే అని తీసుకుంటే ఒక్క ప్రోగ్రామ్ కూడా పని చేయదాము. ఓకే, రైట్. నా కమింగ్ టు ద కంటిన్యూషన్లోకి వెళ్ళిపోదాం. సో లోపల ఒక పైథాన్ ఫైల్ నేమ్ తీసుకున్నా. ఈ పైథాన్ ఫైల్ నేమ్ ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం. ఎగ్జాంపుల్గా నేను అరే అండర్ స్కోర్ example1 అని చెప్పి ఒక పైథాన్ తీసుకున్నాను, ఒక పైథాన్ ఫైల్ నేమ్ ఒకటి తీసుకున్నాను. సో ఇందులో టాప్లో యూనిట్ టు ఇంపోర్ట్ ద అరేని ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇది ఒక లైబ్రరీ, కొంతమంది లైబ్రరీ అని పిలుస్తారు, కొంతమంది మాడ్యూల్ అని పిలుస్తారు. సో లైబ్రరీ అన్న మాడ్యూల్ అన్న ఒకటే. ఇట్ ఈస్ అ బిల్ట్ ఇన్ మాడ్యూల్ లేదా బిల్ట్ ఇన్ లైబ్రరీ. సో ఒక లైబ్రరీలో మీకు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఒక లైబ్రరీలో నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. మీరు ఆ ఫంక్షన్స్ని కాల్ చేయాలి అనుకుంటే సో యూ నీడ్ టు ఇంపోర్ట్ దట్ లైబ్రరీ. ఆ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకొని మీరు మీ ఫంక్షన్స్ని కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ అరే అనేటటువంటి లైబ్రరీలో వీ హ్యావ్ వన్ ఫంక్షన్, దట్ ఫంక్షన్ నేమ్ ఈస్ అరే. ఫంక్షన్ నేమ్ కూడా ఏంటమ్మా, ఇక్కడ అరే ఈస్ ద ఫంక్షన్ నేమ్. అంటే ఎవరికైనా డౌట్ రావచ్చు, అరే డాట్ అరే అని రాస్తున్నారు, వాట్ ఈస్ దిస్ అరే డాట్ అరే? ఏంటమ్మా అరే డాట్ అరే? ఈ ఫస్ట్ అరే అనేది ఏంటి? వాట్ ఈస్ దిస్ ఫస్ట్ అరే? ద ఫస్ట్ అరే ఈస్ ద మాడ్యూల్ నేమ్ ఆర్ లైబ్రరీ నేమ్. దిస్ ఈస్ ద మాడ్యూల్ నేమ్ ఆర్ లైబ్రరీ నేమ్. ఈ సెకండ్ వన్ ఏంటమ్మా? వాట్ ఈస్ దిస్ సెకండ్ వన్? ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈస్ దిస్ సెకండ్ వన్? సెకండ్ వన్ ఈస్ ద ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్ సింటాక్స్ ఏంటి? ఫస్ట్ మీరు మీ లైబ్రరీ నేమ్ రాయాలి, డాట్ మీ ఫంక్షన్ నేమ్ అనేది రాయాలి. క్లియర్ అమ్మా? ఓకేనా ఇంతవరకు? సో అరే డాట్ అరే అని రాస్తున్నాం అంటే అర్థం ఏంటమ్మా, ఫస్ట్ మీరు మీ లైబ్రరీ నేమ్ అనేది రాయాలి, లైబ్రరీ నేమ్ ఇక్కడ రాసిన తర్వాత డాట్ ఫంక్షన్ నేమ్ అనేది రాయాలి. ఓకే, ఈ లైబ్రరీ అనేది బిల్ట్ ఇన్ లైబ్రరీ, ఈ ఫంక్షన్ అనేది కూడా బిల్ట్ ఇన్ ఫంక్షన్, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫంక్షన్. ఓకే, సే లోపల మనం ఒక అరేని క్రియేట్ చేయాలి అంటే ఇనిషియల్లీ యూ నీడ్ టు ప్రొవైడ్ ద టైప్ కోడ్. వాట్ ఈస్ దిస్ టైప్ కోడ్? సో టైప్ కోడ్ ఈస్ నథింగ్ బట్ డేటా టైప్. సో లైక్ వాట్ టైప్ ఆఫ్ డేటా యూ వాంట్ టు గివ్ హియర్. ఇక్కడ మీరు ఎలాంటి డేటాతో ఒక అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ టైప్ కోడ్కి సంబంధించి ఒక చార్ట్ ఉంటుందండి. ఈ చార్ట్ ఈరోజు నేను మీకు జీ డ్రైవ్లో పంపిస్తాను. ఓకే, సో ఈ చార్ట్లో మనకి కోడ్స్ ఇచ్చాడు చూడండి. ఇందులో స్మాల్ ఐ అంటే ఏంటి చూడమ్మా. వాట్ ఈస్ దిస్ స్మాల్ ఐ? స్మాల్ ఐ ఈస్ నథింగ్ బట్ సైన్డ్ ఇంటీజర్. స్మాల్ ఐ అంటే ఏంటమ్మా? సైన్డ్ ఇంటీజర్. సైన్డ్ ఇంటీజర్ అంటే అర్థం ఏంటి? సైన్డ్ ఇంటీజర్కి అన్సైన్డ్ ఇంటీజర్కి డిఫరెన్స్ ఏంటి? క్యాపిటల్ ఐ అంటే అన్సైన్డ్ ఇంటీజర్, స్మాల్ ఐ అంటే సైన్డ్ ఇంటీజర్. సైన్డ్ ఇంటీజర్ మీన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ బోత్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ నెగటివ్ ఇంటీజర్స్. ఇది పాజిటివ్ ఇంటీజర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, నెగటివ్ ఇంటీజర్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ అరేని క్రియేట్ చేసేటప్పుడు మీ అరే వాల్యూస్ అన్నీ కూడా స్క్వేర్ బ్రాకెట్లో ఇవ్వాల్సి ఉంటుంది. మీ అరే వాల్యూస్ అన్నీ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో టైప్ కోడ్ అనేది సింగిల్ కొటేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందమ్మా? టైప్ కోడ్ సింగిల్ కొటేషన్స్లో ఇస్తారు, కామా యూనిట్ టు ప్రొవైడ్ ఆల్ యువర్ వాల్యూస్. మీ వాల్యూస్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఎక్స్ అనేటటువంటి వేరియబుల్లో మనం అరేని క్రియేట్ చేస్తున్నాం. రన్ చేసి చూద్దాం. ప్రింట్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ ఎలా ప్రింట్ అవుతుందో ఒకసారి బాటంలో చూడండి. సో ఎక్స్ అనేది ఇక్కడ మీకు బాటంలో అరే అని చెప్పి క్రియేట్ అయింది. ఎక్స్ ఈజ్ అరే విత్ టైప్ కోడ్ స్మాల్ ఐ. లోపల ఉండే వాల్యూస్ అన్నీ కూడా మీకు ప్రింట్ అయ్యాయి. ఓకే, సే అయితే ఇలా అరే డాట్ అరే రాయడం మాకు ఇష్టం లేదండి, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఎస్, దీనికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సొల్యూషన్ చెప్పుకుంటూ వెళ్దాము. ఇక్కడ అరే డాట్ అరే అని రాయడానికి బదులుగా వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్, మీరు ఏదైతే పైన ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నారో, అరే అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం కదమ్మా, ఈ అరే అనే లైబ్రరీకి మీరు ఒక అలియాస్ నేమ్ అనేది ఇవ్వచ్చు. యూ కెన్ గివ్ ఏ అలియాస్ నేమ్. అలియాస్ నేమ్ అంటే అర్థం ఏంటమ్మా? టెంపరీ నేమ్. మీకంటూ ఓన్గా మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు అండి. సో ఎగ్జాంపుల్గా నేను ఏ అనే ఒక నేమ్ పెట్టుకున్నా, అంటే అరే యాజ్ ఏ.
యాజ్ అని రాయాలి. సో యాజ్ రాసిన తర్వాత మీకు నచ్చిన అలియాస్ నేమ్ పెట్టుకోవచ్చు. సో ఏ అనే ఒక అలియాస్ నేమ్ పెట్టుకున్నాం. అలియాస్ నేమ్ పెట్టుకున్న తర్వాత మీ ప్రోగ్రాంలో సేమ్ ప్రోగ్రాంలో ఇక్కడ మీరు అరే డాట్ అరే అని రాయడానికి బదులుగా, అంటే అరే అనే లైబ్రరీ నేమ్ రాయడానికి బదులుగా మీరు మీ అలియాస్ నేమ్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏ అనే ఒక అలియాస్ నేమ్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ ఏ అనే అలియాస్ నేమ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం, ఏ డాట్ అరే. సో ఇక్కడ సేమ్ రిమైనింగ్ అంతా సేమ్, రిమైనింగ్లో మీకు ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు. అంటే మీరు అరే డాట్ అరే రాసుకున్న మీ ఇష్టమే, లేదా మీ అరేకి ఒక అలియాస్ నేమ్ తీసుకొని అలియాస్ నేమ్తో మీరు ఇక్కడ మీ ఫంక్షన్ని కాల్ చేసుకున్నా కూడా మీ ఇష్టం. ఈ ప్రోగ్రామ్స్ అన్ని నేను మీకు జీ డ్రైవ్లో పంపిస్తాను, డోంట్ వరీ అబౌట్ ద ప్రోగ్రామింగ్. ఓకే, లేదండి నాకు ఇలా అరే డాట్ అరే రాయడం ఇష్టం లేదు, ఏ డాట్ అరే కూడా రాయడం ఇష్టం లేదు, ఓన్లీ అరే అనే ఫంక్షన్ని మాత్రమే కాల్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ప్రోగ్రాంలో అరే డాట్ అరే లేదా ఏ డాట్ అరే అని రాయకుండా ఓన్లీ అరే అనే ఫంక్షన్ని కాల్ చేయడం కుదురుతుందా? ఎస్, అది కూడా పాసిబుల్ అవుతుంది. ఎలా అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం లేదు, టాప్లో మీరు ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ స్టార్ అని రాస్తాం. ఏంటమ్మా ఇంపోర్ట్ స్టార్ అంటే? ఇట్ ఈస్ ఇంపోర్టింగ్ ఆల్ ద ఫంక్షన్స్ ఫ్రమ్ విచ్ లైబ్రరీ? ఏ లైబ్రరీ నుంచమ్మా అన్ని ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేస్తుంది? ఫ్రమ్ అరే లైబ్రరీ. సో అరే అనే లైబ్రరీలో లేదా అరే అనే మాడ్యూల్లో ఎన్ని ఫంక్షన్స్ అయితే ఉన్నాయో ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్లో ఏమవుతుంది? ఇంపోర్ట్ అయిపోతాయి. సో అన్ని ఫంక్షన్స్ ఇక్కడ ఇంపోర్ట్ అవ్వడం వల్ల డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ యువర్ ఫంక్షన్. ఇంకా మీరు డైరెక్ట్గా మీ అరే అనే ఫంక్షన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు అరే డాట్ అరే అని లేదా ఏ డాట్ అరే అని రాయాల్సిన అవసరం లేదు. సో రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఈ పర్టికులర్ ఫార్మాట్నే యూజ్ చేస్తూ ఉంటాం. అర్థమైందమ్మా? గాట్ ఇట్? సో ఇంపోర్ట్ స్టార్ అంటే ఇంపోర్టింగ్ ఆల్ ద ఫంక్షన్స్ ఫ్రమ్ విచ్ లైబ్రరీ? ఫ్రమ్ అరే లైబ్రరీ. ఓకే, సో ఇలా మీరు రాసిన తర్వాత మీరు మీ అరే అనే ఫంక్షన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంతవరకు అందరికీ ఓకేనా? ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉందండి? ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా ఇంతవరకు? అండ్ ఎస్టర్డేస్ ప్రోగ్రామ్స్లో ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయమ్మా? ఇప్పటివరకు మనం చెప్పుకున్న క్లాసెస్లో ఇప్పటివరకు మనం 2 క్లాసెస్ చెప్పుకున్నాం కదా. సో August 10th అండ్ August 11th. ఎవరికేం ఇష్యూస్ లేవు కదా? రైట్, ఫైన్. అండ్ ఈరోజు మాత్రం మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్యాకేజ్ నేమ్ మీరు అరే అని తీసుకోకూడదమ్మా. ప్యాకేజ్ నేమ్ అరే పక్కన ఏదైనా ఒక క్యారెక్టర్ తీసుకోండి, అరేస్ అని కానీ లేదా అరే _ఎగ్జాంపుల్ అని కానీ ప్యాకేజ్ నేమ్ జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఓకే, రైట్. సో నౌ కమింగ్ టు ద కంటిన్యూషన్. సో ఐ అనే స్మాల్ ఐ అని ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది? మీరు ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ని తీసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ నెగటివ్ వాల్యూస్ని కూడా తీసుకోవచ్చు. వై? బికాస్ స్మాల్ ఐ అనేది మీకు ఏం చెప్పుకున్నాము ఇక్కడ? మీకు చూడండి, ఈ చార్ట్లో ఏం చూపించాను మీకు? సైన్డ్ ఇంటీజర్ అని చెప్పి చూపించాను. సో ఒకసారి మనం క్యాపిటల్ ఐ కూడా ట్రై చేద్దాం. సో నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ ఏం చేద్దాం? క్యాపిటల్ ఐ కూడా ఒకసారి ట్రై చేద్దాం. సో చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ 4లో నేను క్యాపిటల్ ఐతో ట్రై చేస్తాను. క్యాపిటల్ ఐతో ట్రై చేసేటప్పుడు కంపల్సరీ మీరు అన్నీ కూడా పాజిటివ్ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రన్ చేసి చూద్దాం. ప్రజెంట్ అయితే బాగానే ఉందండి, ఎలాంటి ఎర్రర్ ఏం లేదు, సక్సెస్ఫుల్గా మీకు ప్రోగ్రామ్ రన్ అవుతుంది. బట్ వాంటెడ్లీ నేను ఇక్కడ -3 ఇస్తున్నాను అండి, అంటే నెగిటివ్ వాల్యూస్ ఇస్తున్నాను వాంటెడ్లీ. రన్ చేసి చూద్దాం. ఓకే, రన్ చేస్తే సో మీకు ఎర్రర్ వచ్చింది. ఏమైనా ఎర్రర్ వచ్చింది చూడండి, ఇక్కడ కెనాట్ కన్వర్ట్ ద నెగిటివ్ వాల్యూ టు అన్సైన్డ్ ఇంటీజర్. అంటే బిగ్ ఐ మీరు ఏదైతే క్యాపిటల్ ఐ ఇచ్చారో క్యాపిటల్ ఐ అనేది అన్సైన్డ్ ఇంటీజర్. ఇక్కడ మీరు నెగిటివ్ వాల్యూస్ ఇస్తే ఇది యాక్సెప్ట్ చేయదు. సో నెగిటివ్ వాల్యూని రిమూవ్ చేస్తే ఎస్, ఇట్ విల్ యాక్సెప్ట్. అర్థమైందమ్మా? గాట్ ఇట్? సో నెక్స్ట్లోకి వెళ్దాం. సో ఈ అడ్వాన్స్డ్ టాపిక్స్ అంటే ఓన్లీ కోర్ జావా అని చెప్పి స్టార్ట్ చేసాం. బట్ ఎందుకు ఇవన్నీ కూడా మళ్ళీ అడ్వాన్స్డ్ టాపిక్స్ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, నేను కూడా ఆలోచించాను. లైక్ మీరు ఓన్లీ ఇప్పుడు కోర్ జావా నేర్చుకొని మళ్ళీ అడ్వాన్స్డ్ జావా కోసం మళ్ళీ వేరే దగ్గర ఎక్కడ జాయిన్ అవ్వడం, లేదా సర్టిఫికేట్లో అయినా మీకు కోర్ జావా అని సర్టిఫికేట్ వచ్చి మళ్ళీ అడ్వాన్స్డ్ జావా అని మళ్ళీ సపరేట్గా జాయిన్ అయ్యేదానికి వేరొక సర్టిఫికేట్,
ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయాలనే ఉద్దేశంతోనే. సో ఎలాగో కోర్ జావా అన్నీ మీ దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఇవి అడ్వాన్స్డ్ జావా టాపిక్స్. ఈ అరేస్ అయిపోయిన తర్వాత ఊప్స్ చూస్తామండి. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఊప్స్ తర్వాత ఊప్స్లో మనకి ఇన్హెరిటెన్స్, లైక్ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం. సో ఇవన్నీ కూడా మ్యాక్స్ ఐ విల్ ట్రై టు కవర్ ఆల్ ద టాపిక్స్ హియర్. సో మీరు ఒకవైపు నుంచి ప్యారలల్గా మన కోర్ జావా రికార్డింగ్స్ అన్ని డైలీ ఒకే రోజు అన్నీ చదవద్దు. రోజుకి ఒక్కొక్క క్లాసు రికార్డింగ్ క్లాసెస్ ఏవైతే మన దగ్గర ఉన్నాయో ఒక్కొక్క రికార్డింగ్ క్లాసు, రోజుకి ఒక రికార్డింగ్ క్లాస్ మీరు ప్యారలల్గా చదువుకుంటూ రండి, ఫాలో అవుతూ రండి. సో నేను ప్యారలల్గా అడ్వాన్స్డ్ టాపిక్స్ కూడా చెప్పుకుంటూ వెళ్తాను. సో మీకు అందులో డౌట్ వచ్చినా ఇందులో డౌట్ వచ్చినా, అంటే మీకు కోర్ జావా కోర్ పైథాన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా, లేదా అడ్వాన్స్డ్ పైథాన్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా, అంటే మనం చెప్పుకుంటున్న ప్యారలల్ టాపిక్స్లో ఎక్కడ డౌట్స్ ఉన్నా, సో నేను మీకు అవి క్లియర్ చేసిన తర్వాతే నెక్స్ట్ డేకి వెళ్తాను. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపటి క్లాస్లో మీరు నాకు అడగాల్సినటువంటి డౌట్స్ ఏంటి అంటే, రేపటి క్లాస్లో మీరు అరేస్లో ఏ డౌట్ వచ్చినా నన్ను అడగండి. యాజ్ వెల్ యాజ్ మన రికార్డింగ్ క్లాసెస్లో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. సో క్లాస్ 4 వరకు చదవండి, ఫాలో అవ్వండి. జూలై 10th క్లాస్ 4 వరకు మీకు ఎలాంటి డౌట్ వచ్చినా నన్ను అడగండి. యాజ్ వెల్ యాజ్ మన అరేస్ టాపిక్స్లో మీకు ఏ డౌట్ వచ్చినా నాకు రేపు అడగండి. ఓకే, రైట్. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. చూడండి, సి ఒకసారి క్రాప్ చూడండి. ఎస్టర్డే మనం లిస్ట్కి సంబంధించి కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ చెప్పుకున్నాం. గుర్తున్నాయమ్మా? ఎస్టర్డే లిస్ట్కి సంబంధించి బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఏం మాట్లాడుకున్నాం? అపెండ్ అని, పాప్ అని కొన్ని మాట్లాడుకున్నాం. సేమ్ ఎస్టర్డే మనం లిస్ట్లో ఏవైతే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ మాట్లాడుకున్నామో మ్యాక్స్ అవన్నీ కూడా మీకు అరేలో కూడా పనిచేస్తాయి. సే అరే ఎస్టర్డే మనం లిస్ట్కి సంబంధించి ఇండెక్స్ నెంబర్స్ ఏం చెప్పుకున్నామో, ఇండెక్స్ నెంబర్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను మీకు. ఇండెక్స్ నెంబర్ ఎప్పుడు కూడా మీకు 0తో స్టార్ట్ అవుతుంది అని చెప్పుకున్నాము ఎస్టర్డే. ఎస్, అరేలో కూడా మీకు ఇండెక్స్ నెంబర్ 0తోనే స్టార్ట్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ ఎక్స్ అనే ఒక అరే తీసుకున్నాను. సో ఎక్స్ అనే అరేలో 1 2 3 4 5 ఇచ్చాను. సో ఇందులో ఎక్స్ ఆఫ్ 0 అంటే మీకు ఏం ప్రింట్ అవుతుందమ్మా? వాట్ ఇట్ విల్ ప్రింట్ ఫర్ ఎక్స్ ఆఫ్ 0? గెస్ చేయగలుగుతారా? ఎక్స్ ఆఫ్ 0 వాల్యూ అంటే ఏంటి? 1 అనేది ప్రింట్ అవుతుంది. ఇది 0 ఇండెక్స్. ఫస్ట్ ఉండేది మీకు 0 ఇండెక్స్. ఒకసారి రన్ చేసి చూపిస్తా చూడండి. ఎక్స్ ఆఫ్ 0 అంటే మీకు ఏం ప్రింట్ అయిందో ఒకసారి బాటంలో చూడము. సో ఇట్ ఈస్ ప్రింటింగ్ 1. ఓకే. సో నెక్స్ట్ ఎక్స్ని ప్రింట్ చేయమని అడిగాను. ఎక్స్ని ప్రింట్ చేయమని అడిగితే అది ఎలా ప్రింట్ చేస్తుంది చూడమా. ఎక్స్ అంటే లోపల ఉండేటటువంటి వాల్యూస్ అన్ని కూడా లైన్గా మీకు ప్రింట్ అయింది, లైక్ 1 2 3 4 5. అపెండ్ అని చెప్పి 6 అనే వాల్యూని, అపెండ్ అంటే ఎస్టర్డే మనం ఏం చెప్పుకున్నామా? యాడింగ్ అట్ ఎండింగ్. ఒక వాల్యూని ఎండింగ్లో యాడ్ చేయడాన్ని ఏం చెప్పుకున్నాం? అపెండ్ అని చెప్పుకున్నాం. ఎస్టర్డే మనం లిస్ట్ చెప్పుకునేటప్పుడు లిస్ట్కి ఒక వాల్యూని మనం అపెండ్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే యూ కెన్ అపెండ్ ద వాల్యూ టు యువర్ అరే. అరే కూడా మీరు ఒక వాల్యూని ఏం చేయొచ్చు? అపెండ్ చేయొచ్చు. సో నెక్స్ట్ పాప్. పాప్ అనేది కూడా ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం. ఏం చెప్పుకున్నామా ఎస్టర్డే మనం పాప్ కోసం? ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ నెంబర్. ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని మీరు ఒక వాల్యూని రిమూవ్ చేయాలి అంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఏం చెప్పుకున్నామా ఎస్టర్డే? పాప్ అనే ఒక ఫంక్షన్ చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇండెక్స్ నెంబర్ 1లో ఉన్న వాల్యూని రిమూవ్ చేయమని అడిగాను. వాట్ ఈస్ ద వాల్యూ ఇన్ ఇండెక్స్ నెంబర్ 1? ఇండెక్స్ నెంబర్ 1లో ఏముందమ్మా? ఇక్కడ 2 అనేది ఉంది. చూడండి, ఇక్కడ మీకు 2 అనేది రిమూవ్ అయిందా లేదా చూడండి. ఎస్, ద 2 వాజ్ రిమూవ్డ్. 2 అనేది రిమూవ్ అయింది. క్లియర్ అమ్మా? ఇంతవరకు ఓకేనా అందరికీ కూడా? అంటే అపెండ్ అనేది ఎస్టర్డే మనం మాట్లాడుకున్నదే, పాప్ అనేది ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం, ఇండెక్స్ నెంబర్స్ కూడా మనం ఎస్టర్డే మాట్లాడుకున్నాం. ఇంకా లిస్ట్లో మీరు ఏవైతే ఫంక్షన్స్ మాట్లాడుకున్నారో, ఏవైతే ఫంక్షన్స్ మీరు నేర్చుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ మీకు అరేలో వర్క్ అవుతుంది. ఓకే, రైట్. సో ఎస్టర్డే మనం రివర్స్ అనేది కూడా ఒకటి మాట్లాడుకున్నాము. లిస్ట్లో రివర్స్ చూసాం. సేమ్ మీరు అరేలో కూడా రివర్స్ చేయొచ్చు. సో ఎక్స్ డాట్ రివర్స్ అంటే ఏమవుతుంది? కంప్లీట్గా మీకు అరే అంతా కూడా రివర్స్లో ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడండి, బాటంలో మీకు అరే అనేది రివర్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ని ప్రింట్ చేస్తాము. ఎక్స్ అంటే మీకు బాటంలో ఏం ప్రింట్ అయింది చూడండి? 1 2 3 4 5. సో నేను దీన్ని రివర్స్లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఎస్, యూ కెన్ గో విత్ ఎక్స్ డాట్ రివర్స్. ఎక్స్ని ప్రింట్ చేసి చూడండి. సో చూడండి, టోటల్గా మీకు ఇది రివర్స్లో ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఎక్స్ డాట్ క్లియర్. క్లియర్ అంటే ఏమవుతుందమ్మా? సింపుల్లీ ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ద ఎక్స్. ఈ ఎక్స్లో ఉండే వాల్యూస్ అన్నింటిని కూడా ఇది ఏం చేస్తుందమ్మా? రిమూవ్ చేస్తుంది. ఇట్ ఈస్ రిమూవింగ్ ఆల్ ద వాల్యూస్ ఇన్ ఎక్స్. అర్థమైందమ్మా?
ఆర్ యూ ఓకే? చూడండి, ఎక్స్ అని ప్రింట్ చేస్తే లోపల ఏమైనా వాల్యూస్ ఉన్నాయా? నథింగ్. వాల్యూస్ అన్నీ కూడా రిమూవ్ అయ్యాయి. ఓకే, సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. సే ఎక్స్ అనే ఒక అరే ఉంది. ఎక్స్ అనే అరేలో మనకి మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ వాల్యూస్ని వన్ బై వన్ వాల్యూ మనం ఫెట్ చేయాలి. ఐ వాంట్ టు ఫెచ్ మల్టిపుల్ వాల్యూస్. మల్టిపుల్ వాల్యూస్ని ఒకదాని తర్వాత ఒకటి మీరు ఫెచ్చింగ్ చేయాలి, పిక్ చేసుకోవాలి అనుకుంటే యూ నీడ్ టు యూస్ ఫర్ లూప్ అనేది యూస్ చేయాల్సి ఉంటుంది. సో విత్ యూజింగ్ ఫర్ లూప్ యూ కెన్ ఫెచ్ ద వాల్యూస్ వన్ బై వన్. సో వన్ ఏ వేరియబుల్ ఈస్ హ్యావింగ్ ఎ మల్టిపుల్ వాల్యూస్, ఒక వేరియబుల్లో కానీ ఒక ఆబ్జెక్ట్లో కానీ మల్టిపుల్ వాల్యూస్ ఉండేటప్పుడు మీరు ఒక్కొక్క వాల్యూని ఫెట్ చేయాలి అనుకుంటే దెన్ యూ నీడ్ టు యూస్ ఫర్ లూప్. ఫర్ ఐ అనే కాదమ్మా, మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోండి. ఇన్ జనరల్గా ఐ అనేది అందరికీ అలవాటు అని ఇచ్చాను అంతే. సో ఫర్ ఐ ఇన్ ఎక్స్ అంటే ఎక్స్లో ఉండేటటువంటి మల్టిపుల్ వాల్యూస్ని ఒక్కొక్క వాల్యూని ఫెట్ చేసి ఐలో తీసుకుంటుంది. సో ఐని ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం. ఈ ఐకి టైప్ కోడ్ ఐకి ఏం సంబంధం లేదమ్మా. సో టైప్ కోడ్ ఐ అంటే ఇంటీజర్ అని అర్థం. ఇక్కడ ఐ అనేది వేరియబుల్ అంతే. ఈ ఐ అనే వేరియబుల్ ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఏ అని తీసుకోండి, లేదా బి అని తీసుకోండి, లేదా సి అని తీసుకోండి. ఎక్స్లో ఉండేటటువంటి ఒక్కొక్క వాల్యూని పిక్ చేసి ఈ ఐ అనే వేరియబుల్లో తీసుకుంటుంది. ఐ అనే వేరియబుల్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామా, ప్రింట్ చేస్తున్నాం. అంటే ఎలా ప్రింట్ అవుతుంది చూడండి ఒకసారి. ఇక్కడ మీరు బాటంలో చూడొచ్చు అవుట్పుట్ని. ఫస్ట్ 1 అనేది పిక్ చేసుకొని వచ్చి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. తర్వాత 2ని పిక్ చేసుకొని వచ్చి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 3ని పిక్ చేసుకొని వచ్చి ప్రింట్ చేస్తుంది. సో ఒక్కొక్క వాల్యూని పిక్ చేసుకొని టిల్ ఎండింగ్ చివరి వరకు మీకు ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. క్లియర్ అమ్మా? ఓకేనా? సో నెక్స్ట్ ఇష్యూకి వస్తే రిమూవ్. ఆల్రెడీ ఎస్టర్డే మనం లిస్ట్లో ఈ రిమూవ్ అనే ఫంక్షన్ కూడా మాట్లాడుకున్నాం. సో రిమూవ్ అనేది ఇట్ ఈస్ రిమూవింగ్ ద పర్టికులర్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏబిసిడి అని ఇచ్చాను. ఇందులో నేను సి అనే ఒక పర్టికులర్ వాల్యూని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఎస్, రిమూవ్ యూజ్ చేసి మీరు ఒక పర్టికులర్ వాల్యూని ఏం చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇప్పటివరకు మనం స్మాల్ ఐ యూజ్ చేసాం, క్యాపిటల్ ఐ యూజ్ చేసాం. ఇప్పుడు టైప్ కోడ్ ఏం వాడుతున్నాం మనం, యు అనేది వాడతాం అమ్మా. యు అంటే ఏంటమ్మా, యూనికోడ్ క్యారెక్టర్. చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు. యు అంటే ఏంటి, క్యారెక్టర్. అంటే మన భాషలో చెప్పాలంటే సింపుల్గా క్యారెక్టర్స్ని మీరు మీ అరే వేరియబుల్లో స్టోర్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు గివ్ యూ. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏబిసిడి అని చెప్పి మనకి ప్రింట్ అయింది. ఇట్ ఈస్ ప్రింటింగ్ ఏబిసిడి. తర్వాత సిని రిమూవ్ చేయమని అడిగాను. సో సిని రిమూవ్ చేసిన తర్వాత మీకు ఏం ప్రింట్ అయిందమ్మా, ఎక్స్ని ప్రింట్ చేస్తే ఏమని ప్రింట్ అయింది, ఏబిడి అని ప్రింట్ అయింది. సి అనేది రిమూవ్ అయింది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్స్ అన్ని నేను మీకు పంపిస్తాను. సేమ్ ఇవే నెంబరింగ్స్తో ఉంటుంది. ఎలాగ మీకు రికార్డింగ్ క్లాస్ కూడా మీ దగ్గర ఉంటుంది కాబట్టి నెంబరింగ్స్ కూడా చూసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఈ ప్రోగ్రామ్స్ని నేను మన జీ డ్రైవ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ ఏ బిల్ట్ ఇన్ ఫంక్షన్ __copy __. ఇదేం చేస్తుందండి, సో ఎక్స్ అనే ఒక అరేని తీసుకున్నాం. ఈ ఎక్స్ అనే అరేలో ఉండేటటువంటి వాల్యూస్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి ఎక్కడ పేస్ట్ చేస్తుంది, వైలో పేస్ట్ చేస్తుంది. ఓకే, సో హియర్ మనం వైని ప్రింట్ చేసి చూద్దాం. సేమ్ ఎక్స్లో ఉన్న కంటెంట్ యాజ్ ఇట్ ఈస్గా మీకు వైలోకి వచ్చింది. చూస్తున్నారా? సో అంటే ఒక అరేలో ఉండే వాల్యూస్ని, ఒక అరేని విత్ టైప్ కోడ్తో సహా యాజ్ ఇట్ ఈస్గా మీరు వేరొక వేరియబుల్లో తీసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో విత్ __copy __. ఓకే, సో కమింగ్ టు ద వన్ మోర్ థింగ్. సో యాజ్ ఇట్ ఈస్గా అరే అంతా కూడా వేరొక వేరియబుల్లో కాపీ పేస్ట్ చేయడం కాదు. సో ఐ వాంట్ టు మేక్ సమ్ చేంజెస్. అరేలో నాకు కొన్ని చేంజెస్ కావాలి. కొన్ని చేంజెస్ చేసి వేరొక వేరియబుల్లో మనం కాపీ చేయాలనుకుంటున్నాం. సో మీరు యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయాలి అనుకుంటే గో విత్ __copy __. సో కాదండి, యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయడం కాదు, కొన్ని చేంజెస్ చేసి కాపీ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తున్నాం చూడమ్మా, వై అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. వై అనే వేరియబుల్లో మళ్ళీ కొత్తగా అరేని క్రియేట్ చేస్తున్నాం. ఈ అరేలో పైన ఉన్న అరే తాలూకా టైప్ కోడే మీకు కావాలి అనుకున్నట్టయితే యూ కెన్ గో విత్ x.type code. x.type code అంటే ఏమవుతుంది, పైన ఏదైతే మనం ఎక్స్కి టైప్ కోడ్ ఇచ్చామో అదే టైప్ కోడ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటుంది. నెక్స్ట్ అమ్మా ఫర్ లూప్ యూస్ చేసి ఎక్స్లో ఉండేటటువంటి వాల్యూస్ని 1 by 1 ఫెచ్ చేయండి.
ఎక్స్లో ఉండే వాల్యూస్ అంటే ఎక్స్ అంటే ఒక అరే కదమ్మా, ఎక్స్ అనే అరేలో ఉండే వాల్యూస్ని 1 by 1 ఫెచ్ చేస్తున్నాం. ఫెచ్ చేసి ఏ వేరియబుల్లో తీసుకుంటున్నాం మనం ఇక్కడ, ఐ అనే ఒక వేరియబుల్లో తీసుకుంటున్నాం. ఫర్ లూప్ యూస్ చేసి ఎక్స్లో ఉండే ఒక్కొక్క వాల్యూని మీరు ఐ అనే ఒక వేరియబుల్లో తీసుకుంటున్నారు. సో ఐని ఇక్కడ ఏం చేస్తున్నామా, చిన్న క్యాలిక్యులేషన్ ఏమైనా మీకు నచ్చిన క్యాలిక్యులేషన్ మీ అవసరాన్ని బేస్ చేసుకొని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఐని ఏం చేయమని చెప్పానమ్మా, ఐ చేయమని చెప్పాను. వాట్ ఈస్ దిస్ ఐ? అంటే ఫస్ట్ మీకు 1 అనేది ఫెచ్ అవుతుంది. సో 1 ఫెచ్ అయిన తర్వాత 1 అనేది మనకు వెళ్ళి వైలో స్టోర్ అవుతుంది. 1 అంటే ఎంతమ్మా, 1 ఈస్ నథింగ్ బట్ 1. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏం ఫెచ్ అవుతుంది ఇక్కడ మనకి, 2 అనేది ఫెచ్, అంతే కదమ్మా, ఒక్కొక్క వాల్యూని ఫెచ్ చేసుకుంటుంది ఫర్ లూప్లో. 1 ఫెచ్ అయిన తర్వాత 2 అనేది ఫెచ్ అవుతుంది. 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 అంటే ఎంతమ్మా, 4. నెక్స్ట్ 3ని ఫెచ్ చేస్తుంది, ఒక్కొక్క వాల్యూని ఫెచ్ చేస్తుంది, 3ని ఫెచ్ చేస్తుంది. 3 ఇంటూ 3 9. నెక్స్ట్ 4ని ఫెచ్ చేస్తుంది, 4 ఇంటూ 4 16. నెక్స్ట్ 5ని ఫెచ్ చేస్తుంది, 5 ఇంటూ 5 25. అయితే ఓన్లీ ఇలా ఐ ఇంటూ ఐ అనే కాదు, మీ అవసరాన్ని బేస్ చేసుకొని. సో ఐ ఇంటూ ఐ లేదా 2 ఇంటూ ఐ లేదా 5 ప్లస్ ఐ లేదా 2 ప్లస్ ఐ 7 మైనస్ ఐ, మీ అవసరాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైనా ఒక మ్యానిపులేషన్, ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఒక అరేలో ఉండే వాల్యూస్ని ఒక్కొక్కటి మనం ఫెట్ చేసి, ఆ ఫెట్ చేసిన వాల్యూని ఏమైనా మాడిఫికేషన్ చేసి, ఆ మాడిఫైడ్ వాల్యూని తీసుకెళ్ళి మీరు ఇక్కడ ఈ వై అనేటటువంటి ఒక వేరియబుల్లో అరేలో స్టోర్ చేయొచ్చు. సో మాడిఫికేషన్ లేకుండా మీకు యాజ్ ఇట్ ఈస్గా కావాలి అంటే మీరు ఈ అండర్ స్కోర్ కాపీలోకి వెళ్తారు. మాడిఫికేషన్ చేసి ఒక వేరియబుల్లో మీరు స్టోర్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్లోకి వెళ్తారు. ఓకే, సో నా కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం టైప్ కోడ్లో స్మాల్ ఐ చూసాం, క్యాపిటల్ ఐ చూసాం, యు అనేది చూసాం. ఇప్పుడు ఏం చూస్తున్నామో డి స్టాండ్స్ ఫర్ డబుల్, మన భాషలో అయితే డబుల్ అంటే ఏంటమ్మా, ఫ్లోట్ వాల్యూ. ఓకే, అంటే ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే ఏంటి, యాజ్ పర్ అవర్ ఎస్టర్డేస్ క్లాస్. సో 2.5 అంటే డెసిమల్స్ ఉంటే వాటిని ఏమంటున్నామా, ఫ్రాక్షనల్ నెంబర్. సో ఇక్కడ మీరు ఇచ్చేటటువంటి ఇన్పుట్స్లో డెసిమల్ వాల్యూస్ కూడా ఉన్నట్టయితే టైప్ కోడ్ ఏం తీసుకుంటారు, డి అని చెప్పి తీసుకుంటారు. సో ఇప్పుడు ఒకసారి అరేని ప్రింట్ చేసి చూద్దాం. అట్లీస్ట్ ఒక వాల్యూ మీరు ఫ్రాక్షనల్ నెంబర్ ఇచ్చినా కూడా ఆటోమేటికల్లీ ఆల్ ద వాల్యూస్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షనల్. మీరు ఇచ్చే ఇన్పుట్స్లో ఒక్క ఇన్పుట్ ఫ్రాక్షనల్ నెంబర్ ఇచ్చినా కూడా రిమైనింగ్ అన్నీ కూడా మీకు ఫ్రాక్షనల్లోకి కన్వర్ట్ అవుతుంది. చూడండి 1 అనేది ఇక్కడ 1.0గా ప్రింట్ అవుతుంది, ఇక్కడ 3 అనేది కూడా 3.0గా ప్రింట్ అవుతుంది, 5 అనేది కూడా 5.0గా ప్రింట్ అవుతుంది. వై? బికాస్ ఇక్కడ దీని డేటా టైప్ ఏమి ఇచ్చామమ్మా, టైప్ కోడ్ ఏమని ఇచ్చాం, డి అని ఇచ్చాం. సో అన్నీ కూడా మీకు డబుల్ ఫ్రాక్షనల్ నెంబర్గానే తీసుకుంటాడు. ఓకే, సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ వన్. సో ఇదేంటి అంటే హౌ టు క్రియేట్ ద అరే డైనమికల్లీ. సో ఒక అరేని డైనమిక్గా ఎలా క్రియేట్ చేస్తాం, హౌ టు క్రియేట్ ద అరే డైనమికల్లీ అంటే అర్థం ఏంటో, ఇప్పటివరకు మనం అరేని డైరెక్ట్గా మనమే క్రియేట్ చేస్తున్నాం, ప్రోగ్రాంలోనే డైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, అరే అని చెప్పి అరేలో వాల్యూస్ అన్ని మనమే ముందుగుండా ఇస్తున్నాం. అలా అరేలో వాల్యూస్ ముందుగుండా ఇవ్వడం కాకుండా అరేని నేను డైనమిక్గా క్రియేట్ చేయాలి అంటే రన్ టైంలో ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు అరేని క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేస్తున్నాం, ఇది కూడా మీకు తెలిసిన కాన్సెప్టే, కొత్త విషయం ఏం కాదు. ఒకసారి చూడండి. సో ఎక్స్ అని చెప్పి ఒక అరేని క్రియేట్ చేస్తున్నాము, ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి ఒక అరేని క్రియేట్ చేస్తున్నా. టైప్ కోడ్ ఏమని ఇచ్చాను, స్మాల్ ఐ. లోపల ఏమైనా వాల్యూస్ ఇచ్చానా చూడమ్మా, స్క్వేర్ బ్రాకెట్లో మీకు ఏమైనా వాల్యూస్ కనిపిస్తున్నాయా, నథింగ్, ఏం లేదు, ఇట్ ఈస్ ఎ బ్లాంక్ ఎంటీ. ఈ ఎంటీ అరేకి నేను నెంబర్ ఆఫ్ వాల్యూస్ని యాడ్ చేయాలి. సో రన్ టైంలో మీరు ఇన్పుట్స్ని ఎలా తీసుకుంటారమ్మా, ఎస్టర్డే మనం ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం, ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్. ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా మనం ఏం అడుగుతున్నాం, ఎంటర్ ద అరే ఎలిమెంట్స్ 1 by 1, అరే ఎలిమెంట్స్ 1 by 1 అడుగుతున్నాం. మీరు ఇచ్చే అరే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయమని చెప్తున్నాం. ఎందుకమ్మా, ఇన్పుట్ అనే ఫంక్షన్ డిఫాల్ట్గా డేటాని ఎలా తీసుకుంటుంది, స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది. బట్ ఇక్కడ మన అరే తాలూకా టైప్ కోడ్ మనం ఏమి ఇచ్చామమ్మా, స్మాల్ ఐ అని ఇచ్చాం, ఇంటీజర్ అని ఇచ్చాం. సో దట్స్ వై ఇక్కడ మీరు ఈ స్ట్రింగ్ వాల్యూస్, మీరు ఇచ్చే స్ట్రింగ్ వాల్యూస్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయండి,
ఇంటీజర్లో కన్వర్ట్ చేసి ఒక వేరియబుల్లో తీసుకోండి. ఎగ్జాంపుల్గా బి అనే ఒక వేరియబుల్లో తీసుకున్నాం. ఆ బి అనేటటువంటి వేరియబుల్ని తీసుకెళ్ళి మనం అపెండ్ చేస్తున్నాం. ఇప్పుడే కదా మనం అపెండ్ అనేది నేర్చుకున్నాం. సో దేనికి అపెండ్ చేస్తున్నాం? ఎక్స్ అనేటటువంటి అరేకే అపెండ్ చేస్తున్నాం. ఇనీషియల్గా ఎక్స్ అనే ఒక అరేని క్రియేట్ చేస్తున్నాం. ఎక్స్ ఈజ్ ఎ బ్లాంక్, ఒక బ్లాంక్ అరే ఇది. ఆ బ్లాంక్ అరేకి మీరు ఇచ్చేటటువంటి ఇన్పుట్స్ ఒక్కొక్కటి ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి ఆ కన్వర్టెడ్ వాల్యూస్ని మనం ఎక్స్ అనే అరేకి ఏం చేస్తున్నాం? అపెండ్ చేస్తున్నాం. బట్ హౌ మెనీ వాల్యూస్ ఇట్ విల్ కలెక్ట్? ఎన్ని వాల్యూస్ ఇది కలెక్ట్ చేయాలి? సో ఎన్నిసార్లు ఇది ఎంటర్ వాల్యూస్ అని అడగాలి. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే హౌ మెనీ ఎలిమెంట్స్ డూ యూ వాంట్ టు ఎంటర్? అసలు మీరు అరేలో ఎన్ని వాల్యూస్ ఎంటర్ చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతున్నాం విత్ యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. మీరు 5 వాల్యూసా 10 వాల్యూసా ఎన్ని వాల్యూస్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు? దాన్ని కూడా ఒక ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి ఒక వేరియబుల్లోకి తీసుకున్నాం. సో ఆ వేరియబుల్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రేంజ్ అనేది తీసుకుంటున్నాం. సో అయితే ఫర్ లూప్కి సంబంధించి రేంజ్ ఇంకా మీరు నేర్చుకోలేదు కాబట్టి మీరు ఈరోజు ఏం చేస్తారంటే ఇంట్లో ఈ రికార్డింగ్ క్లాసెస్లో మనకి ఏ రికార్డింగ్ క్లాస్లో రేంజ్ అనేది కవర్ అవుతుందమ్మా? రేంజ్ విల్ బి కవర్డ్ ఇన్ క్లాస్ నెంబర్ 3. క్లాస్ నెంబర్ 3లో ఇక్కడ మీకు రేంజ్ కోసం క్లియర్గా చెప్పాను. ఈరోజు మీరు ఒక్కసారి క్లాస్ నెంబర్ 3ని జాగ్రత్తగా చదవండి. అప్పుడు మీకు ఈ ప్రోగ్రామ్ అర్థమవుతుంది. ఎనీవే టుమారో వన్స్ ఐ విల్ రిపీట్ దిస్ ప్రోగ్రామ్. రేపు ఈ ప్రోగ్రామ్ మళ్ళీ రిపీట్ చేసి నేను క్లాస్ అనేది రేపు కంటిన్యూ చేస్తాను. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు రేపు నన్ను అడగండి. ఈరోజు ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. సో కంపల్సరీ 1 2 3 4 క్లాస్ నెంబర్ 4 వరకు ఇంట్లో ట్రై చేయండి. ఓకే, so for today I'm closing here. See you on tomorrow at same time. Thank you.